ఖమ్మం జిల్లాకు చెందిన మెడ్కో శ్రీహర్షిత ఆర్థిక పరిస్థితిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి విశేష స్పందన వచ్చింది. పలువురు దాతలు ముందుకు వచ్చి చదువుల తల్లికి అండగా నిలిచారు. దీంతో శ్రీహర్షిత ఖమ్మం మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ జాయిన్ అయింది. ఖమ్మం పర్యటనలో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసిన శ్రీహర్షిత కృతజ్ఞతలు తెలిపింది. ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చెందిన వైద్య విద్యార్థిని శ్రీహర్షితకు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. దీంతో అమ్మమ్మ తాతల వద్ద ఉంటూ చదువుకుంది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా ఎంతో కష్టపడి చదివి మెడికల్ సీట్ సంపాదించింది. రాష్ట్ర స్థాయిలో 4530వ ర్యాంక్ సాధించి ఖమ్మం వైద్య కళాశాలలో శ్రీహర్షిత సీట్ సాధించింది. అయితే కూలి పనులు చేసుకునే అమ్మమ్మ తాతయ్యలకు కాలేజ్ ఫీజు కూడా కట్టే స్తోమత లేదు. దీంతో వారి దీన పరిస్థితిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ స్వయంగా శ్రీహర్షిత కుటుంబంతో మాట్లాడి వైద్య విద్యకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వైరాకు చెందిన పలువురు దాతలు సాయం అందించారు. తమ ఆర్థిక పరిస్థితిని వెలుగులోకి తీసుకొచ్చి దాతలు ఆదుకునేలా కథనాన్ని ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి మెడికల్ విద్యార్థిని శ్రీహర్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఖమ్మంలో పర్యటనలో ఉండగా విషయం తెలుసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీహర్షిత వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసింది. తన చదువుకు ఆటంకం లేకుండా చేసినందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. చదువు కోసం అందించిన సాయం జీవితంలో మర్చిపోలేమని శ్రీహర్షిత తాత జోజీ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీహర్షితకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులున్నా చదువే పరమావధిగా విద్యను అభ్యసించి ఎంబీబీఎస్ సీట్ సాధించిన శ్రీహర్షిత పట్టుదలను అందరూ కొనియాడుతున్నారు.